హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏలూరులో పుట్టి దేశానికి గొప్ప శృంగార తారగా ఎదిగిన విజయలక్ష్మి వడ్లపట్టి అలియాస్ సిల్క్ స్మిత గారి గురించి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మన ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సిల్క్ స్మిత గారి బాల్యం డిసెంబర్ 2, 1960లో పుట్టిన విజయలక్ష్మి వడ్లపట్టి గారు తెలుగు ఫ్యామిలీలో కొవ్వళ్ళలో పుట్టారు. తన స్టేజ్ నేమ్ అయిన సిల్క్ స్మిత పేరుతోనే జనాలకు సుపరిచితురాలు. రామల్లు, సరసమ్మ జంటకు సిల్క్ గారు పుట్టారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు కావడంతో ఆవిడ చిన్న వయసు నుండి చాలా కష్టాలను చూశారు. సిల్క్ స్మిత గారి ఇంటి పరిస్థితి బాలేనందున ఆమె 4వ తరగతి పూర్తి కాగానే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. చిన్న వయసులోనే చదువుకి, ఫ్రెండ్స్కి స్వస్తి చెప్పడం ఆమె మనసును బాగా కలిసివేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 10 ఏళ్ళు. స్కూల్ని వదిలాక ఇంటి పనుల్లో సరసమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవారట సిల్క్ గారు. తనకు తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకు పెళ్లి కుదిర్చారు. ఆమె అందం, కలుపుకొలతనం నచ్చి ఆమెకు ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయట. 14 ఏళ్ల వయసులో సిల్క్ స్మిత గారి పెళ్ళయింది. తర్వాత కొన్ని ఏళ్లకే తన అత్తింటి నుంచి బయటకు వచ్చారట. ఎందుకంటే ఆవిడ భర్త ఇంకా అత్తమామలు ఆవిడని గృహహింసకు గురి చేశారంట. ఆ ఒక్క నిర్ణయం ఆవిడ జీవితాన్ని ఎంతగానో మార్చివేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టం ఉండేసరికి ఆవిడ అమ్మ ఆవిడ్ని సినీ ఇండస్ట్రీలో తీసుకురావాలనుకుంది. అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చిన సిల్క్ గారిని మూవీ ఆడిషన్‌కి తీసుకువెళ్లారట. తన అసలు పేరుని విజయలక్ష్మి కొంచెం ఓల్డ్‌గా ఉందని విజయమాలగా పేరు మార్చి తీసుకువెళ్తే, అమ్మాయి నల్లగా, లావుగా ఉందని ఆమెను తీసుకోలేదట. అలా తిరగ్గా చిన్న గుర్తింపు లేని రోల్స్ మాత్రమే వచ్చాయట. ఇలా కాదని చెన్నైకి వెళ్దాం అనుకుని నిర్ణయించుకున్నారంట సిల్క్ గారు. తన ఆంటీతో కలిసి సిల్క్ స్మిత గారు చెన్నైకి షిఫ్ట్ అయ్యాక తను మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం మొదలుపెట్టారట సిల్క్ గారు. అయినా సరే చాలా చిన్న రోల్సే వచ్చాయట. తను మంచి రోల్స్ కోసం వెతుకుతున్న సమయంలో ఒకసారి ఏదో పని కోసం ఏవిఎం స్టూడియోస్ దగ్గర ఉన్న పిండి మిల్లుకి వెళ్లారట ఆమె. అదే ఆవిడ జీవితంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటన. తన పనిలో తను బిజీగా ఉన్న సిల్క్ గారిని విమర్శకుల చేత ప్రశంసలు పొందిన డైరెక్టర్ విను చక్రవర్తి గారు మిల్ నుంచి వెళ్తూ ఉండగా ఆయన భార్య కన్నప్పుతో కలిసి చూశారట. ఆ దర్శకుడు అక్కడ ఆగి సిల్క్ స్మిత గారిని తన యాక్టర్ లిస్ట్‌లోకి తీసుకుని ఆమెకు స్పెషల్‌గా నటన, నాట్యం, ఇండస్ట్రియల్ నడవడిక ఎలా ఉండాలో నేర్పారట. అంతేకాకుండా సిల్క్ గారు ఎప్పటినుంచో కోరుకుంటూ పెద్ద బ్రేక్‌ని కూడా ఇచ్చారట. ఎర్లీ ఫేమ్ 'ఇనయే తేడి' అనే సినిమాలో సిల్క్ గారు మొట్టమొదటిసారి మంచి నిడివిగల పాత్రలో కనిపించారు. దాని డైరెక్టర్ యాంటోనీ ఈస్ట్‌మన్ ఒక మలయాళీ. ఆ మూవీ రిలీజ్ డేట్ జూలై 10, 1981. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సిల్క్ స్మిత గారికి పెద్దగా గుర్తింపు రాలేదు. చాలామంది నమ్మేదేంటంటే సిల్క్ స్మిత గారు తమిళ సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడే తన పేరుని విజయమాల నుంచి సిల్క్ స్మితగా మార్చుకున్నారని. కానీ అది సగమే నిజం. తమిళ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక స్మితగా పేరు మార్చుకున్నారు సిల్క్ గారు. కానీ దానికి సిల్క్ అని మాత్రం 'బండి చక్రం' అనే 1981లో రిలీజ్ అయిన సినిమా నుండే వచ్చింది. దాంట్లో ఆమె సిల్క్ అనే ఒక బాలికన్ రోల్ ప్లే చేసింది. దాంట్లో ఆవిడ క్యారెక్టర్‌కి ఎంతో గుర్తింపు రావడంతో రాబోయే రోజుల్లో ఆవిడ సిల్క్ స్మితగా మారింది. కంటిన్యూడ్ సక్సెస్. స్మిత గారు ఆ టైంలో చాలా బిజీగా ఉండేవారట. ఆవిడ 450కి పైగా సినిమాల్లో పనిచేశారట. అప్పట్లో ఆవిడ క్రేజ్ ఎంత ఉండేదంటే ఆవిడ కొరికిన యాపిల్‌ను 25,000కు జనాలు కొనేంత. ఆవిడ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మూవీస్ ఇంకా కొన్ని హిందీ మూవీస్‌లో కూడా నటించారు. ఆ కాలం అంటే 1980స్, 1990స్‌లో సాఫ్ట్ పోర్న్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్‌ని టీవీలో నైట్ టైమ్ వేసేవారు. అండ్ థియేటర్స్‌లో కూడా. ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్‌కి చాలా క్రేజ్ ఉండేది. సో, అలా దాంట్లో యాక్ట్ చేసిన సిల్క్ గారు చాలా మనీ ఎర్న్ చేశారు. స్కిల్స్. ఆవిడ మంచి డాన్సర్ అండ్ మంచి యాక్టర్ అని అందరికీ తెలిసిందే. ఆవిడ మేకప్ ఆవిడే చేసుకునేదట. ఇంకా ఆవిడ క్లోత్స్‌ని కూడా ఆవిడే డిజైన్ చేసుకునేదట. ఆవిడ స్టైలింగ్ అండ్ మేకప్ స్కిల్స్ అద్భుతమని ఆవిడని చూస్తేనే చెప్పొచ్చు. రోల్స్. దురదృష్టవశాత్తు ఆవిడ టైప్ కాస్ట్ అయ్యారు. మోస్ట్‌లీ వ్యాంప్ క్యారెక్టర్స్ ఆవిడకిచ్చేవారు. ఆవిడకి మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ సావిత్రి గారిలో చేయాలనున్నా అలాంటి రోల్స్ ఆవిడకొచ్చేవి కావు. ఆవిడ యాక్ట్ చేసిన మూవీస్‌ని జనాలు ఆ టైంలో సాఫ్ట్ కోర్‌గా కన్సిడర్ చేసేవారు. దాంట్లో కామన్‌గా టైట్ బికినీస్‌తో రౌడీలను కొడుతూ, స్ట్రాంగ్ ఏజెంట్ లాంటి క్యారెక్టర్స్‌ను ఆవిడ ఎక్కువగా ప్లే చేశారు. అలాగని ఆవిడ నటనా నైపుణ్యం గురించి జనాలకు తెలియక కాదు. ఆవిడ యాక్ట్ చేసిన 1981లో వచ్చిన 'అలగేలో వెతిల్లై' ఫిల్మ్‌లో ఆవిడ యాక్టింగ్‌కు మంచి పేరు వచ్చింది. స్వభావం. ఆవిడతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఆవిడ చాలా హార్డ్ వర్కింగ్ అని, చాలా డిసిప్లిన్ అని చెప్పుకుంటారు. ఆవిడ చాలా బోల్డ్ అట. ఎంత అంటే చిన్న చిన్న బట్టల్లోనే అలానే టవల్ లేకుండా కూర్చొని ఉండేదంట. మిగిలిన వారందరూ పైన, కింద ఏ అవయవాలు కనపడకుండా టవల్‌లో కూర్చొని ఉండేవారట. ఆవిడ చాలా లావిష్ లైఫ్ స్టైల్‌ని బతికేవారని కూడా చెప్పుకుంటారు. అండ్ మంచి మనిషిని కూడా చెప్పుకుంటారు. అఫైర్స్.
డర్టీ పిక్చర్ అనే మూవీ సిల్క్ స్మిత గారి జీవితం మీద ఆధారపడి తీసిన ఫిల్మ్ అని అందరూ చెప్పుకుంటారు. దాంట్లో నసీరుద్దీన్ షా క్యారెక్టర్ రియల్ లైఫ్‌లో ఏ హీరో నుంచి ఇన్‌స్పైర్ అయ్యి చేశారా అని అప్పట్లో చాలా చర్చ జరిగింది. కానీ ఎక్కువ మంది నమ్మేదేంటంటే, ఆ క్యారెక్టర్ ఒక హీరో నుంచి కాదు, కొంతమంది హీరోస్ ఎవరైతే సిల్క్ గారితో ఇన్వాల్వ్ అయ్యారో వారందరిని కలిపి చూపించారని. ఒక తమిళ్ సూపర్ స్టార్‌తో ఆమెకు చాలా సాన్నిహిత్యం ఉందని అప్పట్లో మీడియా కోడే కూసింది. సిల్క్ గారు ఆ స్టార్ ప్రేమలో పీకల్లోతుకు మునిగారని, ఆయనతో ఎప్పటికైనా తన పెళ్లవుతుందని ఆశపడ్డారని జనాలు చెప్పుకుంటారు. ఆ ప్రేమ తన ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందని సిల్క్ గారు ఎప్పుడూ అనుకోలేదట. ఎప్పుడైతే సిల్క్ గారికి తెలిసిందో ఆ స్టార్ తనని కేవలం శారీరక వాంఛలకు వాడుకుంటున్నారని ఆవిడ గుండె ముక్కలైందట. పాపం తనకు తెలియందేంటంటే, బి గ్రేడ్ యాక్ట్రెస్‌గా పేరున్న ఆమెకు పెద్దగా భవిష్యత్తు లేదని. ఆ సూపర్ స్టార్ కూడా ఆ అఫైర్‌ని బయటికి రాకుండా చాలా మేనేజ్ చేశాడు. కానీ తనకు వేరే కో స్టార్స్ అండ్ సిల్క్‌తో పెట్టుకున్న అఫైర్స్ గురించి లేట్ అయినా సరే బయటకు అయితే వచ్చాయి. ఆయన తమిళ్‌లోనే కాదు, దేశానికి ఒక పెద్ద సూపర్ స్టార్. అయినప్పటికీ తన సిల్క్ వైపు గుడ్లు అప్పగించి చూడడం జనాలు నోటీస్ చేశారు. సిల్క్ గారు మొదట్లో ఆఫర్స్ కోసం కష్టపడుతున్నప్పుడు ఆ స్టార్ హీరో గారు తన చాలా సినిమాల్లో సిల్క్ గారిని పెట్టుకున్నారట. వారి మధ్య ఉండే సాంగ్స్ కొంచెం అశ్లీలంగా ఉండేవి. ఆ టైంలో ఆవిడ ఎంత పాపులర్ అంటే ఏ మగాడి అహమైన తన వల్ల దెబ్బతినవలసిందే. వాళ్ళ ఎఫైర్ గురించి మాత్రం మీడియాలో బలంగా వినిపించింది. వాళ్ళ లవ్ స్టోరీ కామం చుట్టూ మాత్రమే తిరిగింది. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అంతకన్నా ముందుకు వెళ్ళదనే అనుకున్నారు. ఒక్క సిల్క్ గారు తప్ప. వాళ్ళ అఫైర్ ఎంత పాపులర్ అయినప్పటికీ వాళ్ళ క్లోజ్ ఫోటోస్ మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు బయటకు రాలేదు. తనని ఒక తక్కువ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిగా ముద్ర వేసింది ఈ మగ ఆధిపత్యపు సొసైటీ. కాంట్రోవర్సీస్. 'డర్టీ పిక్చర్' మూవీలో షకీలా గారిని సిల్క్ గారు ఒక పార్టీలో కొట్టినట్టు చూపించారు. కానీ అది సగమే నిజం. యాక్చువల్‌గా అయితే ఒక మూవీ షూటింగ్ టైమ్‌లో సిల్క్ గారు షకీలా గారిని కొట్టాల్సిన సిట్యుయేషన్ ఉందట. కానీ ఆవిడ కావాలనే బలంగా కొట్టారని షకీలా గారు చెప్తారు. ఇదే కాకుండా ఒక పెద్ద స్టార్ హీరో ఆవిడని సెట్‌లో కావాలని బలంగా చెంపపై కొట్టడం చూసా అని ఒక లిరిసిస్ట్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఆవిడ భయంకరమైన హెల్త్ ఇష్యూ లైక్ హెచ్ఐవీతో బాధపడి చనిపోయారు అనే భయంకరమైన రూమర్ కూడా ఉంది. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అప్పట్లో ఆవిడతో వర్క్ చేసిన ఒక స్టార్ డాన్సర్ ఆవిడతో ఆవిడ చనిపోయే ముందు షూట్ చేశా అని, ఆవిడ చాలా హెల్తీగా ఉన్నారని చెప్పారు. పర్సనల్ లైఫ్‌లో మెంటల్ స్ట్రగుల్ ఫేస్ చేసిన సిల్క్ గారు అన్‌ప్రొఫెషనల్‌గా మారారు. 'బి గ్రేడ్' మలయాళం మూవీస్‌లో మనీ ఎక్కువగా ఇస్తున్నారు అని యాక్ట్ చేశారు. దానివల్ల ఐటెమ్ సాంగ్ రోల్స్ తగ్గాయి. ప్రాస్టిట్యూషన్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని రూమర్ రావడంతో ఇండస్ట్రీ పూర్తిగా దూరం పెట్టింది. ఇలా క్రేజ్ తగ్గి మూవీ ఛాన్సెస్ తగ్గిన టైంలో తన బాయ్ ఫ్రెండ్ అండ్ మేనేజర్ అయిన డాక్టర్ రాధాకృష్ణ గారు సలహా మేరకు 4,00,00,000 పైగా పెట్టి 3 మూవీస్ ఆమె మెయిన్ క్యారెక్టర్‌గా పెట్టి ప్రొడ్యూస్ చేస్తే 3 మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడి మత్తుకు బానిస అవ్వడం మొదలుపెట్టారు. డెత్. ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఆవిడ ఆస్తులని తన పేరు మీదకి మార్చుకోవడం, తనను పెళ్లి చేసుకోకపోవడం, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ వీక్ అయిన మన దేశపు మార్లిన్ మన్రో ఐకాన్‌లని ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబర్ 23, 1996 రోజు సిల్క్ గారి బాడీ ఆమె అపార్ట్మెంట్‌లో ఒక సూసైడ్ నోట్‌తో కనిపించింది. ఆవిడ చనిపోయే ముందు రోజు ఆవిడ ఫ్రెండ్ అనురాధకి కాల్ చేసి, "నేను ఒక విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాను. నీతో మాట్లాడాలి" అని అనిందట. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆవిడ డెత్‌కి రీజన్ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇన్ బాడీ అయ్యుండొచ్చు అని వచ్చింది. కానీ ఆవిడ డెత్ ఎప్పటికీ ఒక మిస్టరీ లానే మిగిలిపోతుంది. ఆవిడ చాలా మందితో యాక్ట్ చేసినప్పటికీ, ఆవిడ అంత్యక్రియలకు మాత్రం కేవలం హీరో 'అర్జున్ సర్జా' గారు మాత్రమే వచ్చారు. "మీరు మాత్రం ఎందుకు వెళ్లారు?" అని 'అర్జున్ సర్జా' గారిని అడిగితే, ఒకసారి షూటింగ్ టైమ్‌లో సిల్క్ గారు తన దగ్గరకొచ్చి, "నేను చనిపోతే ఎవరొచ్చినా రాకున్నా సరే, నువ్వు మాత్రం రావాలి" అని అనిందట. అందుకే "పక్కా వచ్చాను" అని ఆయన చెప్పారట. ఎందరో స్టార్‌తో యాక్ట్ చేసినా సరే, సిల్క్ అంత్యక్రియలకు వేరే వాళ్ళు రాకపోవడం బాధాకరమైన విషయమే. ఇన్ పాపులర్ కల్చర్. హిందీలో రిలీజ్ అయ్యి, తర్వాత వేరే భాషల్లోకి ఇంక్లూడింగ్ తెలుగులోకి డబ్ అయిన 'డర్టీ పిక్చర్' మూవీ ఆవిడ లైఫ్ మీద బేస్ అయి తీశారని చాలామంది నమ్ముతారు. అఫీషియల్‌గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. కానీ ఆ మూవీని చూసి సిల్క్ వాళ్ళ ఫ్యామిలీ చాలా అప్సెట్ అయ్యి, మాకు కన్సెంట్ లేకుండా ఎలా తీస్తారు అని అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ని అడిగారట. అప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ గారు ఆ మూవీ సిల్క్ లైఫ్ మీద బేస్ చేసుకొని మీరు తీయలేదు అని, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ పేరు సిల్క్ అయినప్పటికీ అది సిల్క్ స్మిత గారి లైఫ్ మీద
తీసిన సినిమా కాదని చెప్పారు. కన్క్లూజన్: ఆవిడ మరణించి ఎంతకాలం అయినా సరే ఆవిడ గ్రేస్‌ఫుల్ డాన్స్, ఇంకా నాటీ చూపులు జనాలకి ఇప్పటికీ గుర్తుండిపోతాయి. కన్క్లూడింగ్ మూమెంట్స్: కమల్ హాసన్ గారు ఒకసారి సిల్క్ స్మిత గారి గురించి మాట్లాడుతూ, వసంత కోకిల సినిమాలోని ఒక ఫేమస్ సాంగ్ స్టోరీలో లేకున్నా ప్రేక్షకులను ఆకర్షించడానికి మాత్రమే పెట్టారని, బడ్జెట్ లేకున్నా కొత్తగా చేద్దామనుకునే తీశామని, సిల్క్ స్మిత గారికి పెద్దగా డాన్స్ రాదని, అయినా సరే ఆ మూవీ డాన్స్ మాస్టర్ అయిన సుందరం మాస్టర్ ఆమెకు తగ్గట్టుగా డాన్స్‌ని కంపోజ్ చేశారని చెప్పారు. కానీ ఆవిడ చాలా మంచి మిమిక్ అని కూడా చెప్పుకొచ్చారు. సిల్క్ స్మిత గారు విలేజ్ నుంచి వచ్చినప్పటికీ ఆవిడ ఫ్యాషన్ సెన్స్ సూపర్ అని, ఆవిడ ఎక్కువగా ఫ్యాషన్ మ్యాగజైన్స్ చదువుతూ ఉండేదని, ఆవిడకసలు వంట రానప్పటికీ వంట చేయడానికి చాలా ఉత్సాహం చూపించేదని చెప్పారు. ఆవిడ చిన్నప్పటి నుంచి తన లైఫ్‌లో ఎన్నో కష్టాలు చూసిందని, అప్పుడప్పుడు ఆ విషయాన్ని సెట్స్‌లో స్టోరీస్‌లా షేర్ చేసుకుంటూ ఉండేవారని కూడా చెప్పుకొచ్చారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన గంట ఉండదు కదా! దాన్ని కూడా కొట్టండి. ఫ్యూచర్‌లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తా అండి. మీకు మాటిస్తున్నాను. సీ యూ సూన్.